పశ్చిమాసియా సెగ మన ఇళ్లలో వంటగదికి తగలనుంది. రోజువారీ వాడే కందిపప్పు నుంచి జీడిపప్పు, బాదం, పిస్తా వంటి ధరలు పెరగనున్నాయి. పప్పు దినుసులు దేశీయంగా పండుతుండగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నౌకా సరకు రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ యుద్ధం వారం మించి కొనసాగితే నౌకల రవాణా స్తంభించి పప్పు ధాన్యాల ధరలు పెరక్క తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశం ఏటా 5 నుంచి 6 మిలియన్ టన్నుల మేర కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వీటి రవాణా దీర్ఘకాలం ఆగినా, రవాణా వ్యయాలు పెరిగినా ఆ భారం పప్పుల ధరల రూపేణా మన కుటుంబాలపై పడుతుంది. యుద్ధం నేపథ్యంలో రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారం అంతా కొనుగోలుదారులకు బదిలీ అవుతుంది. దీంతో రీటైల్ ధరలు పెరగొచ్చు. ఐరోపా సమాఖ్య, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల భారత్ జీడీపీకి కలిగే సానుకూల పరిణామాలను పశ్చిమాసియా యుద్ధ వాతావరణం దెబ్బతీసే అవకాశం ఉంది. భారత్కొచ్చే పెట్టుబడులపైన కొంత ప్రభావం పడొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను 7% వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనా 7.9%. దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో సరకు, చమురు రవాణా చేసే నౌకలకు నష్టభయం పెరుగుతుంది. దీంతో బీమా ప్రీమియం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎర్ర సముద్రం ప్రాంతాల్లో కదలాడే నౌకలపై అధిక ప్రీమియం ఉండొచ్చని పాలసీ బజార్ అంటోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం నడుస్తున్నందున మన దేశానికి వచ్చే డ్రై ఫ్రూట్స్, నట్స్ కి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, ఆప్రికాట్ వంటివి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో వీటి నిల్వలున్నాయి కాబట్టి పర్వాలేదని, ఇరాన్ మార్గం పూర్తిగా మూతపడితే దిగుమతి కష్టమవుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. బియ్యం ధరలు మాత్రం తగ్గే అవకాశం ఉంది. భారత్ నుంచి ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లే బియ్యం ఎగుమతులు తగ్గుతాయి. దేశీయంగా సరఫరా పెరిగి ధరలు తగ్గుముఖం పట్టొచ్చు. యుద్ధ పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని పెట్టుబడిదారులు ఆశిస్తారు. ఈసారి కూడా తొలుత పెరిగినా సోమవారం నుంచి ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,64,900 రూపాయలు. కిలో వెండి ధర 2,71,390 వద్ద స్థిరపడ్డాయి. డాలర్కు గిరాకీ పెరిగి కొన్ని కరెన్సీలతో పోలిస్తే దీని విలువ నెల గరిష్టానికి చేరింది. డాలర్ రూపేణా బంగారం, వెండి కొనుగోలు చేయడం విదేశీయులకు భారమైంది. యుద్ధం వల్ల పెట్రోల్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అధికం కానుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు అమెరికాలో అవకాశాలు సన్నగిల్లాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని విలువైన లోహాల్లోకి పెట్టుబడులు తగ్గాయి. దీంతో ధరలు దిగొస్తున్నాయి. మన దేశానికి సహజ వాయువు అత్యధికంగా సరఫరా చేసే ఖతార్ తన డెలివరీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ డ్రోన్ దాడి నేపథ్యంలో ఉత్పత్తి ఆగిపోయింది. మన పారిశ్రామిక అవసరాల్లో 40% లేదా 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ఏటా ఈ దేశం ఎగుమతి చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, సిఎన్జీ పంపిణీ, గొట్టపు వంట గ్యాస్ తదితర రంగాల గిరాకీని తట్టుకునేందుకు ఈ దిగుమతులు ఉపయోగపడుతున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం గురించి గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లకు పెట్రోనెట్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల్లో కొరతను తట్టుకోవడం కోసం స్పాట్ మార్కెట్లో గ్యాస్ కొనుగోళ్లకు గెయిల్, ఐఓసీ ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ హార్మోజ్ జలసంధి పూర్తిగా మూతపడితే మనకు చమురు దిగుమతులు తగ్గుతాయి. మన దేశంలో ప్రస్తుతం నిల్వ ఉన్న మొత్తం 100 మిలియన్ బ్యారెళ్ల చమురు 40 నుంచి 45 రోజుల వరకు సరిపోతుందని అంచనా. మంగళూరు, పాడూరు, విశాఖపట్నంలలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, వాణిజ్య ముడి చమురు నిల్వలు అన్నీ కలిపితే 100 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉంటాయని అంచనా. అదనంగా ఉన్న రిఫైన్డ్ ఉత్పత్తులు మరికొంతకాలం పాటు మన అవసరాలను తీర్చొచ్చు. దేశీయ చమురు అవసరాల్లో 88% వరకు దిగుమతులే తీరుస్తున్నాయి. హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే 40% చమురు దిగుమతి అవుతోంది. ఈ మార్గం ఎన్ని రోజులు పూర్తిగా మూతపడితే ఆ మేరకు సరఫరా ఆగిపోతుంది. ప్రత్యామ్నాయ విపణుల నుంచి దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో మళ్లీ రష్యా నుంచి తీసుకోవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జనవరిలో 53.3 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను మన దేశం ఎగుమతి చేసింది. హర్మూజ్ జలసంధి మూతపడితే ఈ ఎగుమతులు ఆగి దేశీయంగా సరఫరా పెరుగుతుంది. కాబట్టి మరికొంతకాలం చమురు ఉత్పత్తులు మనకు సరిపోతాయి. బ్రెంట్ ముడి చమురు, గ్యాస్ ధరలు 6% వరకు పెరిగాయి. రిటైల్ ధరల్లో మార్పులు లేవు. వచ్చే 6 నుంచి 8 వారాల పాటు దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల గిరాకీకి సరిపడా చమురు, ఇంధన నిల్వలు దేశంలో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రోజువారీ, గంటవారీగా పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తోంది.